ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దుగాని రక్షణ యెహోవా ఆధీనము. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ప్రతిరోజు మనల్ని వాక్యం ద్వారా బలపరుస్తూ మరి ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపిస్తూ మనల్ని ప్రతి సమస్యల నుండి తప్పిస్తూ మరి ఈ విధంగా ప్రార్థన విషయంలో మరి వాక్యం విషయంలో ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యం మనం గమనించిన రీతిన యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దుగాని రక్షణ యెహోవా ఆధీనం. యుద్ధం అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఒక యుద్ధం అంటే ఒక ప్రాంతం ప్రజలు ఇంకో ప్రాంతం ప్రజలతో మరి యుద్ధాలు చేస్తుంటారు. మరి పూర్వము రోజుల్లో అయితే ఒక రాజుతో ఇంకొక రాజు యుద్ధం చేస్తూ మరి వాళ్ళకున్న సైన్యములను గుర్రములను మరి అలాగే వాళ్ళకున్న బలగమును అందరినీ తీసుకొని వచ్చి మరి అప్పుడు యుద్ధాలు అనేది ఆ విధంగా జరిగేదన్నమాట. అయితే మరి యుద్ధ విషయంలో మరి గుర్రముల పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మరి ఫాస్ట్గా పరిగెత్తాలన్నా మరి ఒక హైట్ నుండి యుద్ధం చేయాలన్నా మరి ఆ గుర్రం పైన ఉండి చేయొచ్చు. మరి అక్కడ పరిస్థితులు అనుకూలించినప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోవడానికి మరి గుర్రములు ఎంతో వేగంగా పరిగెత్తుతాయి. కాబట్టి మరి యుద్ధముల విషయంలో మరి గుర్రములను అనేది వాడడం జరుగుతుండేదన్నమాట. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయి ఉండవచ్చు. మరి యుద్ధాల విషయంలో అనేక రకాలుగా మరి వెనకాల నుండి యుద్ధాలు జరుగుతుంటాయి, ముందు నుండి యుద్ధాలు జరుగుతుంటాయి. అయితే మరి ఎన్నో రకాలుగా యుద్ధాలు అనేది జరుగుతూ ఉంటాయి. కానీ యుద్ధమునకు పరిస్థితులని అంటే మనకి నచ్చిన విధంగా మనకున్న ఎక్విప్మెంట్తో కావచ్చు, బలగంతో కావచ్చు, మరి మనకున్న సామర్థ్యం చొప్పున యుద్ధమునకి మనము సిద్ధపడవచ్చు. కానీ అక్కడ రక్షణ అనేది యెహోవా ఆధీనంలో మాత్రమే ఉంటుందని మనం గమనించాలి. దేవుడు కనుక ఆ యుద్ధంలో మనకు విజయం ఇవ్వనట్లయితే, దేవుడు కనుక ఆ యుద్ధంలో మనల్ని గెలిపించినట్లయితే మనం యుద్ధం చేసిన ప్రయోజనం ఉండదు. ఒకవేళ యుద్ధము దేవుని వలన జరుగుతుంది అని అంటే మనం ఊరికే నిల్చొని చూసినా కూడా మనము విజయాన్ని చూస్తాం. అయితే మరి దావీదు విషయంలో కూడా మనం గమనించినట్లయితే మరి గొల్యాతుని ఎదుర్కొనే విషయంలో అతనితో పాటు యుద్ధం చేస్తున్న సమయంలో అతనికి ఎలాంటి విధమైన ఎక్విప్మెంట్ అనేది లేదు. మరి పెద్ద పెద్ద డాళ్ళు పట్టుకొని యుద్ధం చేయలేదు, గుర్రాలను పట్టుకొని యుద్ధం చేయలేదు. ఆయన జస్ట్ ఏ విధంగా అంటే వడిసల రాయితో శత్రువుని ఎదుర్కొన్నాడు. మరి అక్కడ రక్షణ ఎవరాధీనంలో ఉంది? అక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద రాజులు వచ్చి ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరి యుద్ధానికి రావడానికి వెనుకంజ వేసినప్పటికీ గొర్రెల కాపరి అయిన దావీదు మాత్రమే ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం, గెలవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అతనికి తోడైనాడు కాబట్టి ఒక చిన్న రాయితో యుద్ధం అనేది జరిగింది. అతను అక్కడ విజయం పొందుకోవడమే కాకుండా ఆ తర్వాత మనం గమనించినట్లయితే అతని జీవితం కూడా మారిపోవడం జరుగుతుంది అన్నమాట. అయితే మరి దానియేలుని అక్కడ రాజు సింహాల బోన్లో పడవేసినప్పుడు కూడా మరి ఆ సింహాలు అనేది తినివేయకుండా రాజు ఆజ్ఞ మేరకు మరి వాళ్ళ పని వాళ్ళందరూ తీసుకొచ్చి అగ్నిగుండంలో వేయగా మరి అగ్ని కాలిపోకుండా చేయడం, మరి అలాగే సింహాల బోనులో వేస్తే సింహాలు కూడా మింగివేయకుండా మరి ఆపడం అనేది దేవుడు అక్కడ రక్షించుకున్నాడు దానియేలుని. మరి అలాగే మనము ఈరోజు అనేక రకాల పరిస్థితులతో యుద్ధం చేస్తుండవచ్చు. పేదరికంతో యుద్ధం చేస్తుండవచ్చు, రోగాలతో యుద్ధం చేస్తుండవచ్చు, లేదా మరి మనకున్న పరిస్థితులను బట్టి అనేక రకాలుగా ఇంట్లో వాళ్ళతోనే మనం పోరాటం అనుభవిస్తుండవచ్చు. లేక మరి అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరి చేత మనం నిందింపబడుతూ అవమానింపబడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు మనకు తోడైనట్లయితే యుద్ధం గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవుడే మనల్ని ఆ యుద్ధంలో బహుబలంగా మనల్ని ముందుకు నడిపిస్తాడనమాట. అయితే మనం పరిస్థితులకి అనుగుణంగా మరి దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది మాత్రం మనం గమనించుకొని ప్రభువా మరి నువ్వు నాకు తోడైనావు కాబట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు విజయం ఇచ్చే దేవుడై ఉన్నావు, నాకు అపజయం అనేది రాదు అని మనం దేవుని ఎడల విశ్వాసం కలిగి మనం ముందుకెళ్ళినట్లయితే, లేదంటే జీవించినట్లయితే, లేదంటే ఆ పరిస్థితులని మరి ఉద్యోగాలు లేక ఎంతోమంది పోరాటం అనుభవిస్తుంటారు. ప్రతిదినం ఈ రోజుల్లో ఒక యుద్ధ దినమే భూమి మీద.
ప్రతిదినం కూడా మనం జీవించాలంటే అనేక రకాల యుద్ధాలు మనం చేయాల్సి వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడైనట్లయితే అద్భుత రీతిగా ఆ యుద్ధంలో మనము విజయం పొందుకుంటాం. అలాగే మనం సాక్షిగా కూడా నిలబడతాం. మరి మా జీవితంలో అంటే పర్సనల్గా నా లైఫ్లో కూడా మరి గత జీవితంలో ఎన్నో పోరాటాలు అనుభవించడం జరిగింది. మరి నా భర్త త్రాగుడు, మరి ఇంట్లో వాళ్ళ వేదనలు అన్నీ కూడా మరి ఉన్నప్పటికీ దేవుడు అద్భుత రీతిగా మరి విడిపించుకొని ఈరోజు సజీవ లెక్కల్లో ఉంచడమే కాకుండా మరి ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా మరి నేను చాలా ఆలోచించడం అనేది జరిగింది. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన. కానీ ఆ ఆలోచనలన్నీ మాన్పించి మరి ఒక త్రాగుబోతు భర్తతో ఇంట్లో ఉండడం ఎంత కష్టమో మరి గమనించవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని పైన నమ్మకం ఉంచడాన్ని బట్టి దేవుడు అద్భుత రీతిగా నాకు మంచి భర్తగా మార్చి దేవుడు ఇవ్వడం. మరి అలాగే పిల్లలు లేని విషయంలో కూడా పిల్లలు మరి నాకు లేరు, మరి ఎలా ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు మంచి సంతానం, ఒక బాబుని పాపని ఇవ్వడం జరిగిందనమాట. మరి ప్రతిరోజు గత జీవితంలో నేను దేవునిలో అంటే నామమాత్రపు క్రైస్తవురాలిగా ఉన్నప్పుడు అంటే విశ్వాసంలో బలహీనతగా నేను అంత బలంగా లేనప్పుడు యుద్ధం అనేది నా పక్షంలో ఎవరు చేసి ఉన్నారంటే దేవుడు చేసి ఉన్నాడు. నా యొక్క చదువు కానీ, నా యొక్క ఉద్యోగం కానీ, నా తెలివితేటలు కానీ ఆ యొక్క యుద్ధంలో ఎలాంటి విజయం ఇవ్వలేదు. మరి దేవుడు మాత్రమే నా పక్షంలో ఉండి యుద్ధాన్ని గెలిపించి మరి కుటుంబం అనే పోరులో యుద్ధాన్ని గెలిపించి ఈరోజు మీ ముందట సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. మరి అనేక సార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు వాటన్నింటి నుండి విడిపించి యుద్ధంలో నన్ను నిలబెట్టుకున్నాడు. రక్షణ యెహోవా వశం. అయితే ఆ యుద్ధ పరిస్థితులలో నుండి రక్షించి మరి దావీదుని ఏ విధంగా రక్షించుకున్నాడో, దానియేలుని ఏ విధంగా రక్షించుకున్నాడో మరి అలాంటి పరిస్థితులలో నుండి దేవుడు నన్ను కూడా బయటికి తీసి ఈరోజు సాక్షిగా నిలబెట్టడం అద్భుతంగా మరి దేవుడు ఆ గతకాల జీవితం కంటే గొప్పగా నన్ను ఆశీర్వదించి మరి ఈ విధంగా మరి సేవలో వాడుకోవడం అనేది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎలాంటి పరిస్థితుల గుండా ఒకవేళ మీరు వెళ్తున్నట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించుటకు మరి గొప్ప దేవుడు. మరి ఆయన విషయంలో మీరు ఆయన్ని ఆశ్రయించండి, మనుషులను కాదు. దేవుడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో కలుగుతున్నప్పటికీ వాటి నుండి విడిపించి అద్భుత రీతిగా మిమ్మల్ని సాక్షులుగా చేయడమే కాకుండా మీ ద్వారా అనేకులు మరి రక్షింపబడేలా దేవుడు చేస్తాడనమాట. మరి దేవుని యందు విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి. ఒకవేళ మీరు మాతో పాటు ప్రార్థన చేయాలనుకున్నా, మాకు ఇక్కడికి వచ్చి మరి మాతో పాటు దేవుని ఆరాధించాలనుకున్నా రండి. అబ్దుల్లాపూర్ మెట్ నియర్ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. మరి దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేయడమే కాక మేము ఎవరి యొద్దకు వెళ్ళినా కూడా ప్రార్థించినప్పుడు అనేకమైన విడుదలలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అది మా యొక్క గొప్పతనం కాదు, కానీ దేవుడిచ్చిన అద్భుతమైన కృప మాత్రమే. మరి మాతో పాటు ప్రార్థించాలనుకున్నా, మాతో పాటు మీరు సహవాసం అంటే ఆత్మీయ సహవాసం, ప్రార్థన జీవితంలో ముందుకెళ్ళాలనుకున్నా, అలాగే మరి మందిరం కట్టే విషయంలో మీ వంతు మీరు వాడబడాలి అని అనుకున్నట్లయితే మమ్మల్ని ఆశ్రయించవచ్చు. ప్రైజ్ ది లార్డ్.